సో హాయ్ ఫ్రెండ్స్ అన్నారు బాగున్నారా. ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు. సో టీడీ బ్యానర్ టీడీ బ్యానర్ చేయి బ్రో అని. సో నేనైతే కొంచెం అంటే పార్టీల గురించి దూరంగా ఉందాం అనుకుంటున్నాను. బట్ కాకపోతే నాకెందుకు చేయాలనిపించింది. సో ఒక అన్న మన వినకొండ నుంచి మెసేజ్ చేశాడు, అన్న మనకి జీవన్ గారి బర్త్డే వస్తుంది, సో దాని గురించి ఒక మంచి బ్యానర్ చేయమన్నారు. సో నేను టీడీపీ గురించి ఎప్పుడు అంటే బర్త్డే అనేది చేశాను, కానీ నారా లోకేష్ గారిది లేదంటే మన చంద్రబాబు గారు చేశాను. అందుకే అని చెప్పి టీడీపీ గురించి కూడా చేయాలని అనుకున్నాను. అందరూ అడుగుతున్నారు కదా అని చెప్పి నేను కూడా చేసేసాను అనమాట. కంటెంట్ కూడా లేదు. సో కంటెంట్ కూడా బోనాల గురించి ఉన్నాయి, బోనాల గురించి కూడా రేపు చేస్తాను. తర్వాత ఇంకా వస్తూ ఉంటాయి స్మార్ట్ శంకర్ అని, మహేష్ గారి బర్త్డే అని, చిరంజీవి గారి బర్త్డే అని వస్తూ ఉంటాయి. సో మీరు కింద కామెంట్ చేయండి, మీకు ఏమేమి కావాలి కామెంట్ చేయండి. తర్వాత మన వినుకొండ నుంచి వీడియోస్ చూస్తున్నారైతే కింద కామెంట్ చేయండి. మా వినుకొండ మాది వినుకొండని. లేదు మరి టీడీపీ ఫ్యాన్స్ అయితే జై జీవి అని కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో తర్వాత ఇక్కడ న్యూట్రిషన్ రిలీజ్ చేసుకున్నానండి. రిలీజ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనకి లేయర్ సింబల్ ఆపడుతుంది. లేయర్ సింబల్లో ఇమేజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇట్లా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ థంబ్నెయిల్ పెట్టుకోండి. యూట్యూబ్ థంబ్నెయిల్ కానీ లేదంటే యూట్యూబ్ థంబ్నెయిల్ పెట్టుకున్న చూడండి. అయితే యూట్యూబ్ థంబ్నెయిల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి 720, ఇక్కడేమో 1280 వస్తుంది. మీరు ఏం చేస్తారంటే 720లోని 5 పెట్టుకోండి, 520 పెట్టుకోండి. మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో మీకు ఇమేజ్ అయితే మీకు ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి లింక్ ఓపెన్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో మన ఛానల్ కొత్తగా చూస్తాను, ఖచ్చితంగా లైక్ చేసుకోండి, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అయితే మంచి వీడియోస్ నేను చాలా చేశాను, చూడండి ఒకసారి. తర్వాత దాంట్లోకి వచ్చిన తర్వాత మీరైతే ఒక ఇమేజ్ వేస్తాను చెప్పాను కదా. సో ఆ ఇమేజ్ అయితే నేను తీసుకున్నానండి. సో తీసుకున్న తర్వాత దీనైతే ఇలా అనుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా కనుక్కున్నాను. సో దీన్ని అనుకున్న తర్వాత ఇది కింద అనుకున్న తర్వాత దీన్ని లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇది మధ్యలో కనిపిస్తుంది కదా, క్లిక్ చేసుకున్న పైకి వెళ్ళిస్తే ఇక్కడ మనకి కలర్ ఫిల్టర్స్ అని ఉంటుంది. కలర్ ఫిల్టర్స్లోకి వెళ్ళిన తర్వాత చాష్నెస్ వచ్చరికి ఒక 10 పెట్టుకోనండి. సో 10 కంటే ఎక్కువతో తక్కువదండి. సో ఖచ్చితంగా 10 పెట్టుకోండి, ఎక్కువతో తక్కువదు, మంచిగా కనిపిస్తుంది నాలా రావాలనుకుంటే. తర్వాత బ్రైట్నెస్ వచ్చరికి ఒక 27 పెట్టుకోండి, మనకి ఎక్కువ తక్కువద్దు, జస్ట్ ఒక డార్క్నెస్ కోసం పెట్టాను అనమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఫోటో రూమ్లో ఎడిట్ చేసి పెట్టుకున్న ఒక పిఎన్జీ తెస్తాను. సో ఇలా వచ్చిన తర్వాత మీ ఇక్కడ ఫోటో రూమ్ అని ఉంటుంది. ఫోటో రూమ్ని పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఇలా పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ నేను ఒకటి ఇస్తాను చెప్పాను కదా, అది బర్త్డే ట్యాగ్ అనమాట. సో బర్త్డే ట్యాగ్ నేను ఇదే తెస్తాను. సో దీన్ని తీసుకున్న తర్వాత మనకి ఎలాగైతే వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇలా ఫ్లిప్ చేసుకుంటే ఫ్లిప్ అయిపోతుంది. ఫ్లిప్ అయిపోయిన తర్వాత మనకి ఫోటో రూమ్ అని లోగో అయితే కనిపిస్తుంది. ఆ లోగో కనిపించకుండా అంటే పైకి స్క్రోల్ చేస్తే ఎలేజర్ సింబల్ ఉంటుంది. ఎలేజర్ సింబల్ క్లిక్ చేసుకున్న తర్వాత ఫోటో రూమ్ అనేది డైరెక్ట్గా రిమూవ్ చేసేసేయండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా క్లిక్ చేసుకొని దీన్ని రొటేట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. జస్ట్ ఏంటంటే మనకి కొంచెం ఎడిటింగ్ అంటే దానికి జస్ట్ ఎఫెక్ట్ కోసం అనమాట. జస్ట్ పెట్టుకున్న తర్వాత దీని అయితే లాక్ వేసుకున్నాను. ఇప్పుడు లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇమేజ్ తీసుకోవాలి. అదే మన జీవన్ గారి ఇమేజ్ తీసుకుంటున్నాను. దీనైతే కొంచెం క్రాప్ చేసుకుంటున్నానండి. క్రాప్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత దీనైతే పెద్ద చేసుకున్న తర్వాత ఎక్కడికాల చూసుకొని ఇక్కడ పెట్టుకోండి. నాకైతే ఇక్కడ సరిపోతుంది అనిపించింది. తర్వాత లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇమేజ్ తీసుకున్నానండి. దీని ఏం చేస్తానంటే ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ కాలకున్నారో అక్కడ పెట్టుకోండి, మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీని ఇక్కడ పెట్టుకున్న తర్వాత సో దీనికి లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. సో కానీ మనకి ఈ ఫోటో అనేది కొంచెం హైలైట్ కావాలి. ఈ ఫోటో హైలైట్ కాకపోతే మనకి ఈ ఫోటో మాత్రం హైలైట్ కావాలి. అప్పుడు ఏం చేస్తానంటే ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్లో మీకు కింద ఇస్తాను కదా, మీకు చాలాసార్లు ఇచ్చాను. సో నేను మళ్ళీ చేస్తున్నాను చూడండి. సో డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మనకి ఒక మట్టి ఎగురుతున్నట్టు ఉంటుంది. ఆ ఫోటో అయితే మీకు ఇస్తాను మళ్ళీ. సో ఆ ఫోటో తీసుకోండి. సో నేను తీసుకున్నాను చూడండి. సో ఎక్కడుంది. సో సారీ గాయస్, నాకైతే కొంచెం జలుబు చేసింది, కొంచెం మాటలు కూడా కొంచెం తేడా వచ్చి ఉంటాయి, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో తర్వాత రొటేట్ చేసుకున్న తర్వాత చూసిన తర్వాత నేను ఎక్కడ పెట్టుకున్న తర్వాత దీనైతే ఇలా ఒక పెద్ద చేసుకున్నాను, అంటే ఇలా ఫ్లిప్ చేసుకున్నాను. ఇదైతే ఇలా అనుకొని మీకు ఎంత కాలకున్నా చూసుకొని. సో జస్ట్ ఎఫెక్ట్ కోసం కాబట్టి పెద్ద ఫోటో అంటే చిన్న ఫోటో ఉంది కదా, దానికే సరిపోవాలి, ఈ పొడుగు ఫోటో కదా అక్కర్లేదనమాట. సో తీసుకున్న తర్వాత దీనికైతే కలర్ని అప్లై చేసిన తర్వాత మీకు ఎంతగా కూడా చూసుకొని. సో నాకైతే ఇలా సరిపోయింది అనిపించింది. ఇప్పుడైతే నాకైతే హైలైట్ కాలేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇలాగే ఉంది. సో నేను ఏం చేశానంటే బ్యాక్గ్రౌండ్ కోసం పైకి స్క్రోల్ చేస్తే
సో మీకు చాలాసార్లు ఇచ్చాను. సో నేను మళ్ళీ చేస్తున్నాను చూడండి. సో కింద మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది. అదేంటంటే చుక్కలుగా ఉండే ఒక ఎఫెక్ట్ అనమాట. సో ఈ ఎఫెక్ట్ అనేది మీకు ఇస్తున్నాను చూడండి. సో అది ఎలా ఉంటుందో చూపిస్తుంది చూడండి. మీకు చాలాసార్లు ఇచ్చే ఉంటాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే తీసుకోండి. ఎక్కడుంది ఇక్కడ ఉండాలి. ఇదిగోండి. ఇదేంటంటే మనకి జస్ట్ జూమ్ చేసినా కానీ ఫోటో అనేది తగ్గదనమాట. క్లారిటీ తగ్గినట్టు కనిపిస్తుంది. చూసే కస్టమర్ కూడా క్లారిటీ తగ్గలేదే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇది హెచ్డీలో తీసుకున్నాను కాబట్టి నేనైతే ఫోటో అనేది పిఎన్జీ అనేది. సో దీన్ని కింద కనుక్కున్న తర్వాత దీన్ని అందరికీ కింద పంపించుకోండి. సో ఇప్పుడు పెట్టుకున్న తర్వాత నీకైతే కలర్ అనేది వైట్ కలర్ ఇచ్చుకుంటున్నాను చూడండి. వైట్ కలర్ ఇచ్చుకోండి. సో ఇలా వస్తుంది. కానీ మనం ఏం చేస్తారంటే ఒపోజిట్ కొంచెం తగ్గించుకోండి. జస్ట్ మనకి కనిపిస్తుందా లేదా అంతే, కనిపిస్తుందా లేదా చూసుకొని పెట్టుకోండి అంతే. సో సరిపోతుంది. నాకైతే 20 పెట్టుకున్నాను సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ఏం చేస్తామంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో అది మీకు మళ్ళీ ఇస్తాను చూడండి మరి డిస్క్రిప్షన్లో. సో అదేంటంటే పిక్సెల్ లెవెల్కి వెళ్తున్నాను. జీవి ఆంజనేయులు గారు అనేది ఒక టైటిల్ అని మీకు కింద. సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మన క్రెడిట్స్ అనిపిస్తుంది. దీన్ని ఇలా పెద్ద చేసుకుంటే సో నాలాగా రావాలనుకుంటే ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ న్యూ టెస్ట్ తీసుకున్న తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ టెక్స్ట్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. టెక్స్ట్ బోర్డ్ వచ్చేసరికి మీరు ఏం చేసుకుంటారంటే దీనికి నేను మీకు ఇస్తున్నాను చూడండి. సో వినుకొండ పోరాట యోధుడు బంగారు వినుకొండ నిర్మాణ సైనికుడు మా టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారికి అని ఇచ్చారన్నమాట. అంటే మీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది. దీన్ని మళ్ళీ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీనికైతే మంచి ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. సో నీకు మంచి ఫాంట్ అంటే నాకు అక్కడ యాడ్ చేసుకుంటే సుగుణ ఫాంట్ కానీ లేదంటే అంటే ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్న అనేక ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను. నేనైతే అనేక ఫాంట్ అయితే మంచిగా అనిపించింది నాకైతే. సో నేనైతే ఈ కలర్లో పెట్టుకుందాం అనుకున్నాను. ఈ కలర్లోనే ఎలా పెట్టుకుందాం అనుకున్నాను. సో మంచిగా అనిపిస్తుంది. సో నాకైతే మంచిగా అనిపించింది. మీకైతే ఎలా అనిపించిందో చెప్పండి. సో తర్వాత పెట్టుకున్న తర్వాత నేను లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ న్యూ టెస్ట్ డబల్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే తెలుగు ట్రాన్స్లేట్ తీసుకొని ఇక్కడ మీరు హ్యాపీ బర్త్డే రాసుకోండి. ఇక్కడ మీరు ఏమవుతుందంటే పుట్టినరోజు శుభాకాంక్షలు అని వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దీని ఏం చేస్తారంటే పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే పొన్నాల ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. పొన్నాల ఫాంట్. సో ఆ ఫాంట్ పేరే పొన్నాల అనమాట. సో మీకు కొత్తగా తెలిసిన వాళ్ళకైతే కొత్తగా అనిపిస్తుంది మీకైతే. సో అందరూ ఎడిట్ అయితే అలాగ అర్థమవుతుంది. తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మనకి ఈ టైప్ అయితే వచ్చింది. సో మనకి ఈ టైప్ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్ వచ్చేసరికి ఏ కలర్ అని పర్లేదు. నేనైతే ఎగ్జాంపుల్ కింద మీరు అడగవచ్చు, బ్రో ఆ కలర్ పెట్టాలి కదా, ఈ కలర్ పెట్టారని అని అడగవచ్చు. సో నేనైతే ఎడిటింగ్ కోసం చేశాను కాబట్టి ఎడిటింగ్ కోసం చేశాను. తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు స్టోక్ ఇచ్చుకున్నాను. స్టోక్ వచ్చేసరికి వైట్ కలర్ ఇచ్చాను. వైట్ కలర్ ఇచ్చిన తర్వాత షాడో అనేది కొంచెం ఓపాయిస్ తగ్గించుకున్నాను, 30 పెట్టుకున్నాను. బ్లర్ రేట్స్ తగ్గించుకున్నాను. తర్వాత ఎక్స్ అనేది ఒక 5 పెట్టుకున్నాను. వై అనేది ఒక 5 పెట్టుకున్నాను. మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో చూసుకోండి, ఖచ్చితంగా ఉండాలి 5 అనేది 5 ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదండి. సో చూసుకోండి. సో నేను పెడుతున్నాను చూడండి. ఖచ్చితంగా ఉండాలి, ఎక్కువ ఉండడం తక్కువ ఉండకూడదు. సో నేనైతే 5 పెట్టుకున్నాను చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మీ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత ఇలా స్క్రోల్ ఇక్కడ మీకు లాక్ వేసుకున్న తర్వాత టచ్ చేస్తే ఇక్కడ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్నేప్స్ అని పడతాయి. షేప్స్ క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని పెట్టుకున్న తర్వాత దీన్ని ఎట్లా అనుకున్న తర్వాత దీని కిందకి అనుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే ఒపాసిటీ తగ్గించుకున్నాను. పైకి స్క్రోల్ చేస్తే స్టోక్ విడ్త్ అనేది 2 పెట్టుకున్నాను, 3 పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత వైట్ కలర్ ఇచ్చుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే ఇలా పైకి స్క్రోల్ చేస్తే రిలేటివ్ పొజిషన్ అని పడుతుంది. దీన్ని తీసుకున్న తర్వాత ఈ మిడిల్లో 2 క్లిక్ చేసుకోండి. మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఫస్ట్ ఇమేజ్ అంటే పెద్దగా ఉంది కదా, ఆ ఇమేజ్ వచ్చి పైకి తెప్పించుకోండి, మంచిగా అనిపిస్తుంది. మిగతా ఇమేజ్లన్నీ కిందకి ఉంచుకోండి. సో బాగుంటుంది అన్నమాట. ఇలాగైతే మంచిగా అనిపిస్తుంది. తర్వాత మనం జీవన కదా ఇమేజ్ కొంచెం చిన్న కరెక్షన్స్ ఉంటాయి కదా, ఈ ఫోటో అనేది కొంచెం చిన్న కరెక్షన్స్ అన్ని చేసుకొని ఎడిటింగ్ అనేది నీట్గా చేసుకోవచ్చు అనమాట. చూడండి నీట్గా వచ్చిందో. సో ఇవన్నీ ఇలా చేసుకున్న తర్వాత మీరైతే ఇంకా దీన్ని సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో వీడియో తిదిగా నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.